ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు దినపత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి రోతనాడు అలియాస్ ఈనాడు అలియాస్ విషపునాడు, రెండు బూతు జ్యోతి అలియాస్ గాలి జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి. ఈ రెండు పత్రికల్లో ఈరోజు రాసినటువంటి ఏదైతే విషపూరితమైనటువంటి కథనాల్లోకి వెళ్దాం. నిన్న రాశారు, నిన్న వివరణిస్తే మళ్ళీ ఈ రోజు కంటిన్యూ చేస్తూ నిన్న రాసినటువంటిది ఏంటి, హే రామ్ జగన్ జమానాలో 274 కోట్ల ఆంఫట్ వాలంటీర్ల శిక్షణ పేరిట నయా దోపిడీ అని చెప్పి నిన్న రాశారు. రాసి ఈ రోజు ఐపాక్ డబుల్ ధమాకా శిక్షణ పేరిట ఇంకో 274 కోట్లు, అదనంగా పర్యవేక్షణ 280 కోట్లు అని చెప్పి ఇంకొక తప్పుడు వార్త. అంటే నిన్నేమో 274 కోట్లు, ఈ రోజేమో 274కి ఇంకొక 280 కోట్లు యాడ్ చేసి 554 కోట్లు, రేపు ఇంకో 200-300 కోట్లు యాడ్ చేసి మళ్ళీ ఇంకో 800 కోట్లు, తర్వాత మళ్ళీ 1000 కోట్లు, తర్వాత 2000 కోట్లు, తర్వాత 5000 కోట్లు. వీళ్ళు ఇష్టం, 1,00,000 కోట్లు. నోటికి ఎదురితే బుద్ధి పుడితే అది రాయటమే. ఐపాక్ కి అసలు దానికి సంబంధం ఏంటి, ఐపాక్ దోచిపెట్టారని చెప్పి రాశారు. ఐపాక్ సంస్థకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ తరఫున మేము వాళ్ళ సేవలను వినియోగించుకొని డబ్బులు ఇచ్చాం. ప్రభుత్వాల్లో ఐపాక్ వాళ్ళని ఉపయోగించుకోలేదు. ఇది పాయింట్ నెంబర్ 1. 2, వాలంటీర్ల మీద ఏదైతే మీరు అంత ముందు నుంచి విషయం కక్కుతానే ఉన్నారు, ఇప్పుడు అదే విషయాన్ని జిమ్ముతూ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా తీసేయాలనేటటువంటి ఆలోచనతో మీరు ముందు నుంచి కంకణం కట్టుకున్నారు. అలానే ఇప్పుడు ఈ 11 నెలల కాలంలో వాలంటీర్లకి ₹1 చేతం వల్ల వాళ్ళు అసలు లేరు అని చెప్పి ఓ తప్పుడు వార్తను రోజు రాస్తానే ఉంటారు. అంటే ప్రజల మెదడులో ఈ వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళు ఏదో సంఘ విద్రోహ శక్తులుగా చూపించేటటువంటి కార్యక్రమం వీళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం చాలా దోచిపెట్టేసింది, ఈ వ్యవస్థ వద్దు అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం పక్కా ప్లాన్ గా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రెండు పత్రికలు రాస్తున్నాయి అనేది క్లియర్. నేను అడుగుతున్నా, సచివాలయాలకు సంబంధించి వాలంటీర్లకు సంబంధించి రెండు ఒకటే. సచివాలయాల ఆధ్వర్యంలోనే వాలంటీర్లు పనిచేస్తారు. ఈ మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా పత్రికలు ఎలా నడుపుతున్నావో, ఏం తిని నడుపుతున్నావో ఒకసారి చెక్ చేసుకో రాధాకృష్ణ. సచివాలయాల ఆధ్వర్యంలోనే వాలంటీర్లు పనిచేస్తారు. ఏదైతే ఆ రామ్ ఇన్ఫో అనేటటువంటి సంస్థ 25 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి అనేక ప్రభుత్వాలకి, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి సేవలు అందించినటువంటి సంస్థ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా సేవలు అందించింది. సో ప్రధానమంత్రి గారి అవార్డు కూడా 2008లోనే మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి అవార్డు అందుకున్నటువంటి సంస్థ. ఆ సంస్థకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి ట్రైనింగ్, మానిటరింగ్, కోఆర్డినేషన్, అంటే వాళ్ళకి శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం. వీళ్ళతో పాటు అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, 1,34,000 మంది ఉన్నారు. వాళ్ళతో పాటు ఏదైతే 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయో వాళ్ళకి ఆ సచివాలయాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ, ఆ సచివాలయాలను సమన్వయం చేసుకోవటం, 543 సేవలు ఏ విధంగా అందుతున్నాయో చెక్ చేయటం, 35 డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఎలా ఆ సచివాలయాలు కోఆర్డినేషన్ చేసుకుని పనిచేస్తున్నాయి అనేది పర్యవేక్షించడం, దానికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ చేయటం, ఇవన్నీ రామ్ ఇన్ఫో అనేటువంటి సంస్థ చేసింది. దీంతో పాటుగా వాలంటీర్లు 2,65,000 గ్రామ వార్డు వాలంటీర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి శిక్షణ కావచ్చు, వాళ్ళ పర్యవేక్షణ, వాళ్ళు ఏ విధంగా సమన్వయం సచివాలయంతో ఉంది, ప్రజలతో ఎలా ఉంది, ఇవన్నీ నిరంతరం మానిటరింగ్ చేయడానికి సంవత్సరానికి 68 కోట్ల రూపాయల చొప్పున ఏదైతే అఫీషియల్ గానే జీవో ఇచ్చి ప్రభుత్వం ఇచ్చింది. కానీ నువ్వు 500 కోట్లు, 1,00,000 కోట్లు, నీ నోటికి ఏ బుద్ధి పుడితే అది, చంద్రబాబు నాయుడు ఏ బుద్ధి పుట్టి ఏ వార్త రాయమంటే అది రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని చిమ్మాలి. ఈ సచివాలయాలు వేస్ట్, వాలంటీర్లు వేస్ట్ అనేదో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక కుట్రతో ఇలాంటి కథనాలు ప్రతిరోజు రాస్తున్నారనేది, ఒక అబద్ధాన్ని ప్రపంచమంతా ఇది నిజం అని చెప్పి చూపించాలి అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అయింది. ఎందుకంటే 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానళ్లు, 500కు పైగా యూట్యూబ్ ఛానళ్లు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే రన్ అవుతున్నటువంటి యూట్యూబ్ ఛానళ్లు, మొన్న చేబ్రోలు కిరణ్ అనేటటువంటి అతను మాట్లాడినటువంటి ఛానల్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో రన్ అవుతుంది. అలానే కొన్ని వందల ఫేస్బుక్ పేజీలు, ఫేస్బుక్ అకౌంట్లు, కొన్ని వందల ట్విట్టర్ అకౌంట్స్, కొన్ని వందల ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, వీటన్నిటి ద్వారా ఒక అబద్ధాన్ని అన్నిట్లో ఏం చేసి ఇది నిజం అని చెప్పాలనంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. అలాంటి విషపూరితమైనటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలానే విషం కక్కుతానే ఉన్నారు, రోజు కక్కుతానే ఉంటారు. విషం చిమ్ముతారు, ఎక్కడో తీసుకొని వచ్చి మొత్తం ఎక్కడేదో అయిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అని చెప్పి ఇదే దుష్ప్రచారం. తర్వాత 43,000 కోట్లు అని ఇదే దుష్ప్రచారం. సో ఎంత దారుణంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తారంటే, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచింది, లిక్కర్ సేల్స్ ని తగ్గించింది, తాగేవారి సంఖ్య తగ్గింది, తాగేవారి శాతం తగ్గించేసి బట్ ప్రభుత్వానికి ఆదాయం పెంచిన లిక్కర్లో స్కామ్ జరిగిందని చెప్పి
ఎవడో ఆకాశరామణ చేత రిజిస్టర్ పోస్ట్ చేపిస్తారు. 9 రోజుల్లో అంతర్గత విచారణ అంటారు. దాని తర్వాత తేల్చేస్తాం. ఆ గుర్తు తెలియని వ్యక్తులను ఎఫ్ఐఆర్ లో రాసి ఎవరు పేరు పెడితే అది పెట్టేసుకుని ఇప్పుడు ఓ స్కామ్ జరిగిందని జనాలకు చూపించేటటువంటి ప్రయత్నం రోజు పత్రికల్లో ఎలా రాస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. దానిలో భాగంగానే రోజుకొక అంశాన్ని వీళ్ళు తెర మీదకి తీసుకొని వచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి దోపిడీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి దమనకాండ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన మీద డిస్కస్ జరగనీయకుండా రోజు ఆ బూతు పత్రికల్లో ఏదో ఒక హెడ్డింగ్ పెట్టి రాస్తారు. ఒకటి ఆంధ్రజ్యోతి, వద్దన్న జనాన్ని ఎందుకు తెచ్చారు, హెలీప్యాడ్ లోకి ఎందుకు పోనిచ్చారు, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందనిపిస్తుంది, మీ ప్రమేయంపై మా వద్ద ఆధారాలున్నాయి, వైసీపీ ఇన్ఛార్జిగా జగన్ బాధ్యత మీది కాదా, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పోలీసుల ప్రశ్నల వర్షం, చాలా ప్రశ్నలకు తెలియదంటూ దాటవేత, నేడు విచారణకు పైలట్ అనిల్ కుమార్ అని చెప్పి ఆంధ్రజ్యోతి. ఈనాడు చూస్తే కార్యకర్తలను ఎందుకు రెచ్చగొట్టారు, హెలికాప్టర్ దెబ్బతింటే మరొకటి తీసుకురావచ్చు కదా, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిని ప్రశ్నించిన పోలీసులు. అంటే ప్రశ్నించే పోలీసులకి మరి ఏ విధంగా వాళ్ళు పోలీసులు ఎట్లా అయ్యారో నాకు అర్థం కాలేదు. ఎలా ప్రశ్నిస్తే హెలీప్యాడ్ దగ్గరికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు జనాలను తీసుకొని వచ్చారా? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మీ పోలీసు ఉన్నతాధికార ఆదేశాలతోనే దయచేసి హెలీప్యాడ్ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు, హెలీప్యాడ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చేసేయండి, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఆయన మైక్ తీసుకొని మరి మీరు చేయాల్సినటువంటి డ్యూటీని ఒక మాజీ ఎమ్మెల్యే డ్యూటీ చేశాడు. అయ్యా, ప్రశ్నిస్తున్న పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారని రాసినటువంటి పత్రికలు నిజంగా ప్రశ్నల వర్షం కురిపించినటువంటి పోలీసులు మీరు చేయాల్సినటువంటి డ్యూటీ ఏదైతే మేము కట్టేటటువంటి పన్నుల నుంచి శాలరీలు తీసుకుంటూ మీరు చేయాల్సినటువంటి డ్యూటీని మా పార్టీ నాయకుడు ఓ మాజీ ఎమ్మెల్యే చేశాడు. సిగ్గుతో తలదించుకోండి విచారణ చేసేటప్పుడు. హెలికాప్టర్ దెబ్బతింటే ఇంకోటి ఎమ్మటే తీసుకురావచ్చుగా. ఏం క్వశ్చన్ అడుగుతున్నారు? కనీసం సెన్స్ ఉండి అడుగుతున్నారా అడిగినటువంటి పోలీసుల్ని? ఇదేమన్నా అదంటే కారు రెడీగా ఉండటానికి, ఏదో ఎవరో ఒకరు కారు ఎక్కి వెళ్ళిపోవడానికి ఇదేమన్నా రెడీగా ఉంటాయి కారులో? హెలికాప్టర్ రెడీగా ఉంటుందా? ఫోన్ చేయగానే ఎమ్మటే 5 నిమిషాలు వచ్చేస్తా హెలికాప్టర్. కనీసం బుద్ధి జ్ఞానం అన్నా ఉండి అడగాలి కదా. వాళ్ళు అడిగారా లేదో తెలియదు, మీరు రాసిన వాళ్ళు మరి వాళ్ళు నిజంగా వాళ్ళు అడుగుంటే వాళ్ళు కూడా హెలికాప్టర్ దెబ్బతింటే ఇంకో హెలికాప్టర్ ఎమ్మటే వచ్చేద్దా ఫోన్ చేయగానే? రెడీగా కాసుకొని కూర్చుంటుందా? ఫోన్ చేయగానే ఎమ్మటే పైలట్ గబా గబా ప్యాంటు షర్ట్ వేసేసుకొని గబా గబా పరిగెత్తుకొని దాన్ని తోసేసుకుని హెలికాప్టర్ని వచ్చేస్తాడా? అసలు కనీసం అడగటానికి ఆ క్వశ్చన్ ఎట్టు అడిగారు? ఆ క్వశ్చన్ వాళ్ళు అడిగారా? అసలు మీరు రాశారా? మీకు కనీసం బుద్ధి జ్ఞానం అన్న ఉండాలి కదా. ఎవడన్నా ఇట్లా రాస్తాడా? ఎవడన్నా హెలికాప్టర్ దెబ్బతింటే ఎమ్మన్నా ఇంకో హెలికాప్టర్ ఎందుకు తెప్పించలేదు అంటున్నారు. ఎట్లా వస్తుంది ఎమ్మన్నా హెలికాప్టర్? ఏమన్నా 5 నిమిషాలు వచ్చేస్తా పరిగెత్తుకొని. ఎంత దారుణం చూడండి. 2, ఇది కుట్ర కోణం ఉంది. మేమే అంటున్నాం కుట్ర కోణం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలంటే కుట్ర కోణం ఉందని మేమే అంటుంటే ఆ విధంగా మీరు విచారణ చేయకుండా ఉల్టా మళ్ళీ మా మీద విచారణ చేస్తా. ఎంత దారుణంగా వాళ్ళ వార్తలు ఉన్నాయి చూడండి. ప్రశ్నల వర్షం కురిపించారంట. వైసీపీ ఇన్ఛార్జిగా మీకు బాధ్యత లేదా? బాధ్యత ఉందే కాబట్టి కదా, ఆయన బాధ్యతగా వ్యవహరించాడు కాబట్టి కదా. వాళ్ళందరినీ మైక్లో చెప్పి దయచేసి వెళ్ళొద్దని చెప్పి మీరు పోలీసులను పెట్టకుండా, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వేలాదిగా జనం వస్తారని చెప్పి తెలిసి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని ఏదైతే గాలికి వదిలేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాలిలో నుంచి మేము రాకుండా చేస్తామని చెప్పి స్టేట్మెంట్స్ ఇవ్వటం, అక్కడున్న పోలీస్ అయితే సాక్షాత్తు ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్లు ఎస్ఐ రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్, ఆయన తెలుగుదేశం పార్టీ సీటే ఆశించినటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీకి తొత్తుగా ఎలా పనిచేస్తా ఉన్నాడో రోజు చూస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏకవచనంతో అతను మాట్లాడిన మాటలు, ఇలా మీ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది పోలీసులు, అందరూ కాదు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు పోలీసుల్లో, ఎవరైతే ఇలా కొంతమంది ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి తీరు వల్ల పోలీసు వ్యవస్థ అంతటికీ చెడ్డ పేరు వస్తా ఉంది. ఈ ప్రశ్నల వర్షం కురిపించిన వాళ్ళు ఒకసారి ఈ వర్షాన్ని ఇది అలా ప్రశ్నలు అడిగామని చెప్పి ఒకసారి ఇంటికి వెళ్ళి చెప్పండి, వాళ్ళు కూడా నవ్వుకుంటూ సమాధానం చెప్తారు మీకు. ఈ వార్త చూడగానే, ఎందుకంటే తిరుమలకు సంబంధించినటువంటి వార్త అంటే ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే 140 కోట్ల మంది హిందువుల భక్తులకి ఆరాధ్య దైవమైనటువంటి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఉన్న పుణ్యక్షేత్రంలో రోజు రోజు అపచారాలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా తిరుమల కొండ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి
చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. దాని తర్వాత రోజు తిరుమల కొండ మీద రోజు బిర్యానీలు దొరకటం, మందు సీసాలు, బెల్ట్ షాపులు, ఇష్టాన్రీతిగా తిరుమలలో జరుగుతున్నటువంటి అపవిత్రత, అపచారాల మీద గోవులు చనిపోవటం, గోశాల, తిరుమల గోశాలలో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ వార్త కొండకు భద్రత అని పెద్ద హెడ్డింగ్ పెట్టినప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా చూశాను. అసలు అలానే రాస్తారు వాళ్ళు. యాంటీ డ్రోన్ తో కొండకు భద్రత అని హెడ్డింగ్ పెట్టారు. పెట్టి దాంట్లో మీరు చూడండి 2 ఫోటోలు కూడా వేశారు. ఇటీవల శ్రీవారి ఆలయం పై నుంచి అతి సమీపంలో వెళ్తున్న విమానం అని రాశారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో డ్రోన్ ఎగరవేస్తున్న హర్యానాకు చెందిన దినేష్ బ్రాకెట్ లో పాత చిత్రం. కొండపై డ్రోన్లు ఎగరవేసిన ఘటనలు ఇలా ఉన్నాయి అని రాసి, తిరుమలలో పై తరచూ ఎగురుతున్న డ్రోన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.